ఇదిగోండి మేము ఉంటున్న ఇల్లు చూపిస్తాను అన్నాను కదండి. ఇదిగోండి ఇదే మేము ఉంటున్న ఇల్లు. అయితే మరి మేము ఇక్కడికి ఎందుకు వచ్చేసాము ఏంటి అనేది చెప్తాను అన్నాను కదండి. మేమైతే మా బావగారు వాళ్ళు ఇంతకుముందు వేరే చోట ఉండేవాళ్ళు కదండి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసారనమాట. కొన్ని వీడియోల్లో మీకు కూడా కనిపిస్తారు కదా, మన పాత సబ్స్క్రైబర్లకి అయితే అందరికీ తెలుసు. అయితే వచ్చినప్పుడు బాగానే ఉన్నారండి. తర్వాత కొంచెంగా ఆ పిల్లలకి అది తీసుకొస్తున్నారు, వీడియో చేయడానికి అది తీసుకొస్తున్నారు, ఇది తీసుకొస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అట్లాగే చిన్న గొడవలల్లా ఒకసారి చిలికి గాలి వాళ్ళలాగా పెద్ద గొడవ అయిపోయిందండి. ఇక మనం ఇక్కడ ఉంటాం వాళ్ళకి ఇష్టం లేదేమోలే అమ్మాయి, మనమే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఈయనైతే మేము అందరం కలిసి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయి రోడ్డు దగ్గర కూడా చాలాసేపు నుంచున్నాము. ఆటోలు ఏమి రాక నైట్ టైం అక్కడే నుంచున్నాము. వస్తారేమోనని, ఎవరన్నా వస్తారేమో రండి వెనక్కి అని చెప్పేసి పిలుస్తారేమోనని చూసాము. ఎవ్వరూ పిలవలేదు. ఇక ఆ నైట్ టైమే నూజివీడు అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే మా ఇల్లు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇదేనండి మేము ఉంటున్న ఇల్లు. అయితే ఇది మన వీడియోస్లో కూడా ఉందన్నమాట. ఈ ఇల్లు అయితే మన పాత సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు అనమాట. ఇక్కడ మా తమ్ముడు ఉండేవాడండి. మా తమ్ముడికి అయితే జాబ్ వచ్చింది బెంగళూరులో. కట్టుబట్టలతో వచ్చేసారు. మరి సామాన్ లేవు, ఏమీ లేవు, ఎట్లా ఉందామని ఎట్లా ఇది చేద్దామని వచ్చారు అని చెప్పేసి మరి నేను అయితే ఈ సామాన్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మరి మీరు వచ్చే పిల్లలతో ఎట్లా ఉంటావు, నా బాధ ఏదో నేను అక్కడ పడతాను, కొనుక్కోవటం ఏదో ఒకటి చేసుకుంటాను, ఈ సామాన్ మీరు ఉంచుకోండి అని చెప్పేసి అయితే ఇక్కడే ఉంచారనమాట. వాడికి ఉద్యోగం రావటం, నేనేమో ఇట్లా వచ్చేసేయటం. ఇక దేవుడు మేలు చేసి మాకు మా తమ్ముడు ఇవన్నీ ఉంచేసి వెళ్ళిపోయాడు అనమాట. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, బీరువా, మంచం ఇవన్నీ అయితే ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయాడు. ఇల్లు అయితే అద్దెల్లేనమాట. వాంటర్ గారు నాకు తెలుసు, నేను వాంటర్ గారితో మాట్లాడతాను, ఇల్లులోనే ఉండండి అని చెప్పేసి అయితే మా తమ్ముడు వెళ్ళిపోయాడండి. మిషన్ గుర్తు బతుకుతారో ఎట్ట బతుకుతారో ఏమో, ఇక మీ ఇష్టం. నేను చేయాల్సింది అయితే నేను చేశాను. నేనైతే ఇక్కడ మిషన్ కొడదాం అనుకున్నానండి. ఇక్కడ చూస్తేనేమో ఇంటికో మిషన్ ఉందన్నమాట. ఇక్కడ అందరూ కుట్టేవాళ్ళేనండి ఈ పేట మొత్తం. అందుకని నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా, మరి 40కి కొడతావా, 20 రూపాయలు కొడతావా, 40 రూపాయలు కొడతావా అని అడుగుతున్నారండి. అందుకని చెప్పేసి ఇక మిషన్ వద్దులే అని చెప్పేసి ఏం చేద్దామన్నా ఆలోచించుకొని చిన్న టిఫిన్ సెంటర్ అయితే పెట్టానండి. అది ఎలా ఉంది ఏంటి ఎలా చేసుకుంటున్నాను అనేది అయితే మీకు చెప్తానండి. ఇవ్వండి ఇట్లానే అన్ని ఇంట్లో రెడీ చేసుకుని వెళ్తాయి. ఇవన్నీ పిండ్లు అవి అయితే అక్కడే రుబ్బుకుంటానండి. ఇదేనండి మా హోటల్. ప్రస్తుతానికి అయితే సెంటర్లో షాప్ తీసుకుని అయితే చిన్నగా రన్ చేసుకుంటున్నానండి. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. బాయ్.